to create an apps. I want to create apps. If you want to create an app, listen. Here you have to mention what type of app you have to build. ఏ యాప్ కావాలనుకుంటున్నారో ఆ యాప్ అనేది క్లిక్ చేస్తారు. సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ వీడియో వెబ్సైట్ లైక్ యూట్యూబ్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ట్యూటోరియల్స్. మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ అనేది ఒక యూట్యూబర్, అందులో అన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, ఇంకేం ఉండవు. జస్ట్ క్లిక్ ఎంటర్. ఆటోమేటికలీ వన్స్ ఇఫ్ యూ క్లిక్ బిల్డ్, ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ ప్రిపేర్ ఏ సాఫ్ట్వేర్. అదే సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేస్తుంది. జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో నో ఇష్యూ, ఆటోమేటికలీ ఇట్ విల్ బిల్డ్ ది సాఫ్ట్వేర్. నో, మీకు అవుట్పుట్ కూడా కనిపించేస్తుంది. దాన్ని మన ఇట్ విల్ టేక్ 1 or 2 minutes టైం టు ఇంప్లిమెంట్. అప్లికేషన్ రెడీ చేసుకుంటుంది, అది దానికి రిలేటెడ్ అదే కోడ్ రాసుకుంటుంది, మీరే రాయకూడదు. అందుకనే ప్రజెంట్ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది, దానికి అదే కోడ్ ఎక్స్క్యూట్ చేసుకుంటుంది. సో అండి, ఇది అప్లికేషన్ చూడండి. మొత్తం రియాక్ట్ అయితే రియాక్ట్, పైథాన్ రిలేటెడ్ వీడియోస్ అయితే పైథాన్, జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, మొత్తం ఏదైతే ఉందో ఆటోమేటికలీ సాఫ్ట్వేర్ రెడీ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఈవెన్ దో ఇట్ ఈస్ కంపాటబుల్ ఫర్ ది డివైస్ ఆల్సో. నువ్వు మొబైల్లో చూసుకోవచ్చు, మొబైల్ సెట్ చేసుకుంటారు. ఇది మొబైల్ ఎలా కనిపిస్తుంది, ట్యాబ్ అయితే ఎలా కనిపిస్తుంది, కరెంట్ మన ల్యాప్టాప్స్ అయితే ఇది. సో దిస్ ఇస్ ది యాప్. చూడండి, ఇక్కడ సేమ్ యూట్యూబ్లో వస్తుంటాడు, దాని పేరేం పెట్టుకున్నాడు. నేను మీ పేరు కావాలంటే మీ పేరు పెట్టేస్తాడు. ప్లీజ్ చేంజ్ మై నేమ్, ప్లీజ్ చేంజ్ ది కోర్స్ నేమ్ టు మై నేమ్ ఎక్స్పెక్టెడ్ అని ఇస్తే ఎక్స్పెక్టెడ్ నేమ్ నాకు ఏం పెద్ద కష్టం కాదు. యూట్యూబ్ దాంట్లో రెడీ చేసి అయితే ఇప్పుడు దీన్ని ఏం కనెక్ట్ చేయాలి, మనం డిప్లాయ్ చేయాలి. ఈ అప్లికేషన్ అనేది రెడీమేడ్ చేసేయాలి. రెడీమేడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ప్లీజ్ నౌ దిస్ ఇస్ ది టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది గిట్హబ్. అర్థమవుతుందండి? గిట్హబ్ అంటే ఏంటి? చాలా మంది గిట్హబ్ అంటే గిట్హబ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ యువర్ సాఫ్ట్వేర్ రిపాజిటరీస్. Gmail is used for storing your files. Facebook is used for storing your images and text. Now, what is the GitHub? GitHub is used to allows you to store your software data files అన్నమాట. అంటే ఇప్పుడు మీరు GitHub క్రియేట్ చేయాలి. GitHub క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? GitHub అని క్లిక్ చేస్తారు. GitHub. So just click GitHub. You have to sign up with your Gmail only. Don't use any other credentials. So click sign up. Don't enter any email ID, passwords, usernames like this. Just you have to click continue with Google. Now I want to use this one. Just click yes, continue. మీ అందరికి తెలిసిందే అకౌంట్ దానికోసం. సో ఏ పేరు అయితే ఆ పేరు పెట్టుకుని నో ఇష్యూ. సో క్రియేట్ అకౌంట్. ఒక అకౌంట్ క్రియేట్ చేసాను. You have to create GitHub account first. Then what will happen? We have to sync our project to GitHub account. అప్పుడు ఏంటొస్తుంది? మా సాఫ్ట్వేర్ అంతా ఎందుకు వెళ్ళిపోతుంది? GitHub రిపాజిటరీ కింద వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుందో చూడండి. సో విజువల్ ఫైల్ ఏదో సెక్యూరిటీ అడుగుతుంది. సో అన్నీ ఒకే పొజిషన్ ఉన్నాయో లేదో అడుగుతుంది. అక్కడ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఒకలా ఉన్నాయో అడుగుతుంది. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సరిపోయింది ఇది.
ఇది సెపరేట్ ఉందా? ఇది అంటే అక్కడ ఈ పొజిషన్ సెట్ చేసుకోవాలి. అంటే ప్రాబ్లం ఒకటే దీంతో ఈ వెరిఫికేషన్ తగ్గించి కంపారిజన్ సేమ్ కంటెంట్స్ ఉంటుంది అని సరిపోద్ది అక్కడ సరిపోయిందా? సరిపోద్దా? ఇది ఇది అవ్వలేదు, ఇది సరిపోయినంతే ఒకటి మిస్ అయింది కదా. ఇది అవ్వలేదు 4 సరిపోతే అదే వద్దన Building executive dreamers, including with individual Option 2. scientists, administration, federal healthcare, with similar strong values. Option 3. ఓకే ప్లీజ్. సో ఇప్పుడు అది ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో నాకు ఆల్రెడీ నా దగ్గర వేరే అకౌంట్ ఉంది, అంటే మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ తెలుసు, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు గిట్హబ్ ఓపెన్ చేసుకుంటాను. ప్లీజ్ మాట్లాడదు. సో ఇది జస్ట్ మాట్లాడతారు ప్లీజ్. దట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే ప్లీజ్. సో చిన్నదే క్యాలిక్యులేటర్ తీసుకొని చూపించేస్తాను, టైం వేస్ట్ చేయను. సో ఇప్పుడు మనకి ఏంటవుతుందంటే గూగుల్ AI స్టూడియో కదా. సో దీంట్లో మనకు కావాల్సింది క్యాలిక్యులేటర్ యాప్ అనుకోండి సపోజ్, లేకపోతే చిన్న వెబ్సైట్ అనుకోండి, కాలేజ్ వెబ్సైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఏం చేస్తారు, వీటిలోకి వెళ్ళి ప్రిపేర్ వెబ్సైట్ ఫర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ అని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఆదిత్య డిగ్రీ కాలేజ్ సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని బేస్ మీద అది ఏం చేసుకుంటుందంటే యాప్ రెడీ చేసుకుంటుంది అన్నమాట. ప్రిపేర్ చేసుకుంటుంది దాన్ని ఆల్రెడీ. అంటే ఇంకొకసారి చూడండి మీరు, గిట్హబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్ రిపాజిటరీ ఎలా తీసుకుంటుందో చూపిస్తాను నేను. సో రెడీ చేస్తుంది డేటా సైన్స్ సంబంధించి ఆదిత్య డిగ్రీ కాలేజ్ వెబ్సైట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇట్ టేక్స్ 1 or 2 minutes టైం ఓన్లీ. ఐ విల్ ఆల్సో టేక్ 1 or 2 minutes టైం, డోంట్ వరీ. సో ఇది వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఏం చేయాలని ఒకసారి చూపిస్తాను, దాని తర్వాత మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, ప్రిపేర్ అయిపోయింది కిందదే కాబట్టి ప్రాజెక్టు లిజన్. సో ఇది వెబ్సైట్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ సంబంధించిన ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇది ఆదిత్య డిగ్రీ కాలేజ్ మోడల్ అది రెడీ చేసింది వెబ్సైట్. కావాలంటే మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి,
డిప్లాయ్మెంట్ చేయాలి. చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే క్లిక్ చేస్తారు. ఇక్కడ షేర్లో మీకు ఏంటంటే గిట్ హబ్తో డైరెక్ట్గా ఇచ్చేస్తారు. గో టు గిట్ హబ్, మీకు అర్థమవుతుందండి. దాంతో మనం దేంతో కనెక్ట్ చేస్తాం, గిట్ హబ్. సైన్ ఇన్ టు గిట్ హబ్ టు కంటిన్యూ. ఆల్రెడీ గిట్ హబ్ నా దగ్గర ఓపెన్ అయ్యి ఉంది. జస్ట్ హ్యావ్ టు కంటిన్యూ విత్ యువర్ గిట్ హబ్ అకౌంట్. సో ఇన్స్టాల్ అండ్ ఆథరైజ్ క్లిక్ చేసేయాలి. అప్పుడు ఏంటవుతుందంటే డైరెక్ట్గా దీనికి సంబంధించినంతా కూడా అందులో డిప్లాయ్ చేయడం నడుస్తుంది. ప్రైవేట్ ఆఫ్ పబ్లిక్ అని నడుస్తుంది. ఎనీబడి కెన్ యాక్సెస్ కాబట్టి పబ్లిక్ అని పెట్టాలి. సో డిస్క్రిప్షన్ ఏంటంటే రిపాజిటరీ నేమ్ ఏమిటి, ఆదిత్య కాలేజ్. సపోజ్ ఆదిత్య కాలేజ్. డిస్క్రిప్షన్ కాలేజ్ వెబ్సైట్. సింప్లీ క్లిక్ క్రియేట్ గిట్ హబ్ రిపాజిటరీ క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఏంటవుతుందంటే ఓవరాల్గా మనకి రిపాజిటరీ రెడీ అయిపోతుంది. ఆ రిపాజిటరీ ఎందులోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం మనకి స్టేజ్ అండ్ కమిట్ ఆల్ చేంజెస్ అంటే అది ఎందులోకి వెళ్ళిపోతుంది, గిట్ హబ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ డేటాకు సంబంధించిన కోడ్స్ అంతా కూడా గిట్ హబ్లోకి వెళ్ళిపోయింది మనకి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడం అంటే ఏంటి, నువ్వు డెవలప్ చేసి నీ దగ్గర పెట్టుకోవడం కాదు. యూ హ్యావ్ టు షో టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి చూపించాలి. చూపించాలి అంటే హౌ టు డిప్లాయ్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిప్లాయింగ్ ఎనీ సాఫ్ట్వేర్ ఈస్ వెర్సెల్. వాట్ ఇస్ ద టూల్ నేమ్, versel.com. సపోజ్ సింప్లీ వెర్సెల్ లాగిన్. జస్ట్ ఈ వెర్సెల్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ టూల్లో లాగిన్ అవ్వాలంటే కంటిన్యూ విత్ గిట్ హబ్ అకౌంట్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. వాట్ ఇస్ ద వెబ్సైట్ నేమ్, వెర్సెల్. వెబ్సైట్లో కంటిన్యూ విత్ ఏంటి, గిట్ హబ్. గిట్ హబ్ అకౌంట్ సింక్రనైజేషన్ డైరెక్ట్గా చేసేస్తాం. ఆథరైజ్ అని క్లిక్ చేస్తే గిట్ హబ్ అకౌంట్తో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. కంటిన్యూ విత్ okay, now you can told it. So just I want to enter my name. Okay, authentication చాలా వస్తాయమ్మా. Okay. I am personal projects and click చేయండి. Name suppose సో వెబ్సైట్తో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్.